సంధ్య థియేటర్ సంబంధించిన ఘటన పైన మరోసారి కూడా ఇటు క్రైమ్ కోర్టులో ఏదైతే నాంపల్లి కోర్టులో విచారణకైతే జరిగింది. మరి దీనికి అల్లు అర్జున్ గారు కూడా వర్చువల్ గా హాజరవుతున్నారు అన్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. ఇప్పటివరకు కూడా ఏదైతే సంధ్య థియేటర్ సంబంధించి అంటే A1 నుండి A10 వరకు సంబంధించిన సంధ్య థియేటర్ సంబంధించిన యాజమాన్యం కావచ్చు, బౌన్సర్లు అందరూ కూడా అటెండ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. దీని గురించి మరింత తెలుసుకుందాం. మనతోని క్రిమినల్ కోర్టు అడ్వకేట్ గారు అయితే మనతోనైతే ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి వాదనలు జరిగాయి ఈ రోజు, ఏం చెప్తా ఉన్నారు, అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నారు? వాదనలు అంటే ఏం కాదు, అపియరెన్స్ ఉండే. ఈ రోజు మేము సంధ్యా థియేటర్ సంబంధించిన అడ్వకేట్స్ మేము A1 to A10, A7, A10 రాలేకపోయారు. ఈ రోజు మేము యాబ్సెంట్ పిటిషన్ ఇచ్చాము, కోర్టు యాక్సెప్ట్ చేసింది. 7th వచ్చేసి యాజమాన్యానికి సంబంధించిన తను సీనియర్ సిటిజన్ కాబట్టి తను నీ ప్రాబ్లం ఉంది కాబట్టి తను రాలేకపోయారు. అదేవిధంగా A10 వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని చెప్తూ పిటిషన్ ఫైల్ చేసాము, దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ మ్యాటర్ ఏతుందో ఈ మంత్ 29th మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. అంటే ముందు నుండి కూడా చెప్తా ఉన్నారు, అందరూ ఏక టైంలోనే ఇక్కడ హాజరైతేనే ఆ కోర్టు ఇంకా ముందుకు వెళ్తా ఉంది. వర్చువల్ కొంతమంది అయితే ఉన్నా, కొంతమంది రాని పరిస్థితి కనబడుతుంది కదా. ఈ కేసు ముందుకు ఎలా వెళ్తుంది, అంటే అందరు వస్తేనే వెళ్తుందా లేకుంటే ఎలా ఉండబోతుంది? ముందుకు వెళ్తాం. మేము యాజ్ పర్ లా ఇస్ కన్సర్న్ మేము అబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేస్తాము. ఇట్ విల్ టేక్ టైం. నెక్స్ట్ ఇయర్ 29 అనుంది. 29 నాడు బహుశా మా 10 వరకు డిపెండ్స్ ఆన్ ద మెడికల్ కండిషన్ సంధ్యా థియేటర్ సంబంధించి అందరు కూడా హాజరవుతారు. అంటే అల్లు అర్జున్ గారు కూడా లాస్ట్ టైం వర్చువల్ గా హాజరయ్యారని తెలుస్తా ఉంది. ఈసారి వర్చువల్ గా హాజరయ్యే పరిస్థితి కనిపించిందా మీకు? నేను అల్లు అర్జున్కి అపియర్ కావడం లేదండి. మేము అల్లు అర్జున్ కౌన్సిల్ వేరే ఉన్నారు. మేము ఓన్లీ సంధ్యా థియేటర్ గురించి మాట్లాడుతాం. అల్లు అర్జున్ కౌన్సిల్ ఏదైతుందో వాళ్ళు మాట్లాడుతారు. అంటే ఈ కేసుకు సంబంధించి కూడా సుమారుగా 400 నుండి 500 పైనే డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాతనే తదుపరిగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు తెలుస్తుంది. నిజమే సార్? ఈ రోజే మాకు ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది కోర్టు తరఫున. మేము ఇంకా ఛార్జ్ షీట్ చూడలేదు, జస్ట్ ఇప్పుడే మ్యాటర్ అయింది. ఛార్జ్ షీట్ కూడా మేము చదవాలి. ఇట్స్ బిగ్ ఛార్జ్. చూసినాక నేను మీకు కమ్యూనికేట్ అవుతాను. అంటే 29వ తారీఖు కూడా అందరూ హాజరు కావాల్సిందేనా? 29 కూడా అందరూ హాజరు కావాల్సి యాజ్ ఫర్ సంధ్యా థియేటర్ ఇస్ కన్సర్న్ అందరూ హాజరు అవుతారు. సో ఇది విషయం. ఏదైతే సంధ్యా థియేటర్ సంబంధించిన కేసు ఈ రోజు విచారణ అయింది. సుమారు ఆ కేసులో మొత్తం 23 మంది ఉండగా దాదాపుగా 20 మంది హాజరైనట్టుగా తెలుస్తా ఉంది. మరో 2 హాజరు కాలే పరిస్థితి కనబడతా ఉంది. అల్లు అర్జున్ కూడా ఈరోజు మధ్యాహ్నం వర్చువల్ గా హాజరయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా కీలక అంశాలు అయితే ఇప్పుడు వెలువెడతా ఉన్నాయి. కేసు కూడా తదుపరి విచారణ కోసం 29కి వాయిదేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ కేసులో సంబంధించి అంటే ఏదైతే షార్ట్ షీట్ ఈ రోజే ఫైల్ చేయడం అయితే జరిగిందన్నట్టుగా చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కూడా ఈ రోజే అడ్వకేట్లకు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అడ్వకేట్లు వాటి అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత తదుపరి విచారణ వాటికి సంబంధించిన అంశాలని వాదించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన 23 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ హాజరైతే మాత్రమే మరి కేసు మరింత ముందుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ గారు ఏదైనా ఒక సమయంలో మరి ఖచ్చితంగా తను ఇక్కడ ఫిజికల్ గా హాజరు కావాల్సిందే అన్నట్టుగా ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే మనకు తెలుస్తా ఉన్నాయి. అయితే ఇప్పటికీ అల్లు అర్జున్ గారు సినిమాలో బిజీగా ఉండడం వల్ల గత హియరింగ్ లో కావచ్చు, ఇప్పుడు హియరింగ్ లో కావచ్చు వర్చువల్ గా హాజరైతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. తదుపరి విచారణ కన్నా తను ఇక్కడికి నేరుగా రావాల్సిందే అన్నట్టుగా ఈ కేసుకు సంబంధించిన అంశాలను చూస్తున్న అడ్వకేటర్లు అయితే చెప్తా ఉన్నారు. ఎవరైనా అంటే ఇక్కడ ఎవరైతే 23 మంది ఉన్నారో వాళ్ళంతా ఏకకాలంలో ఇక్కడికి వచ్చేసి దానికి సంబంధించిన ఏదైతే ఫైల్స్ ఉంటాయో వాటి పైన సిగ్నేచర్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దాని తర్వాత కేసు సంబంధించిన అంశాలని అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని విచారించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఈ కేసు కూడా అంటే ఆ విచారణ అయితే జరుగుతూ ఉంది. కేసు కూడా తన పని తను చేసుకుంటూ వెళ్తా ఉంది. అయితే వీటికి సంబంధించి కూడా మళ్ళీ హియరింగ్ అనేది కూడా ఈ నెల 29వ తారీఖు ఉంది. అప్పుడైనా అల్లు అర్జున్ గారు మరి ఫిజికల్ గా రావాల్సిందే అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసులు ముగ్మాటికి అందరు కూడా రావాల్సిందే. ఇప్పటికీ సంబంధించిన ఏదైతే సంధ్య థియేటర్ సంబంధించిన యాజమాన్యం కావచ్చు, అక్కడ బౌన్సర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా హాజరైన పరిస్థితి కనబడతా ఉంది. సుమారుగా 20 మంది హాజరయ్యారు. ఒక 3 మాత్రమే రాని పరిస్థితి కనబడతా ఉంది. ఆ 3లో ఇటు సంధ్య థియేటర్ సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు, ఇటు అల్లు అర్జున్ గారు 1 ఉన్నారు, ఇటు సంధ్య థియేటర్ సంబంధించిన వాళ్ళలో 1 వృద్ధులు ఉండడం, అదేవిధంగా అంటే మరొక వ్యక్తి ఇంట్లో శుభకార్యం ఉండడం వల్లనే వాళ్ళు హాజరు కాని పరిస్థితి కనబడతా ఉంది. ఇక అల్లు అర్జున్ సంబంధించి కూడా తన సినిమాలో బిజీగా ఉండడం వల్ల తను రాని పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇంకొక హియరింగ్ అంటే నెక్స్ట్ హియరింగ్ అనేది కూడా 29వ తారీఖు ఉంది. అప్పుడు ఏం జరుగుతుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.